కేసీఆర్ కంటే కొంచెం తక్కువనే అని చెప్పాలి. ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు పవర్ కట్ ఉండకపోతుండే సిటీలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం ఇదే ఉన్నది మనకి, పవర్ కట్. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక మినిమం 1 అవర్ వరకు అయితే పోతుంది ఎక్కడైనా. ఇక్కడనే కాదు, మా ఫ్రెండ్స్ చాలా దగ్గర ఉన్నారు, వాళ్ళు కూడా అదే అంటున్నారు, పవర్ కట్ చాలా ప్రాబ్లం అయిందని. అంతే. రీసెంట్లీ రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నేను పోయినప్పుడు ట్రాఫిక్ ప్రాబ్లం కాదని చెప్పిండు. 2 డేస్ నుంచి ఆయన సిటీలో తిరుగుతుండు. ఇప్పుడు చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. నేను కూడా ఒక ఎంప్లాయీనే, రావడానికి నాకు కూడా ½ అన్ అవర్ జర్నీ, నాకు 2 అవర్స్ అయింది రావడానికి వర్క్ ప్లేస్ వచ్చేసరికి. ఆయన ఇది చేంజ్ చేయాలి, ముందు మాట ఇచ్చినప్పుడు మాట మీద ఉండాలి, అంతే. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అన్న, దానికి సంబంధించి ఏ విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇంప్లిమెంటేషన్? ఏం లేదన్నా, ఫ్రీ ట్రావెల్ ఇచ్చిండు. ఎక్కడి నుంచి ఇస్తుండే ఆయన ఫ్రీ ట్రావెల్? డైలీ మన గవర్నమెంట్కి ఆదాయము 10 crores అది మన ఆర్టీసీ తోటి. అంటే మంత్లీ 300 crores బొక్క. ఆయన ఏమో ప్రాఫిట్లో ఉందని చెప్తుండు. ఈ లెక్క చూపిమను, నేను కూడా మాట్లాడతా అప్పుడు. ఇంకా ఇది గ్యాస్ 500 అంటుండు, అది మొన్న 29th ఇంప్లిమెంట్ అయింది, కానీ ఇప్పటివరకు ఎవరికి రాలేదు అది. నేను కూడా అప్లై చేసినా కానీ ఏం రాలేదు. 200 యూనిట్స్ ఫ్రీ అన్నారు, అది ఓన్లీ టెనెంట్స్కి కాదు, అది ఓనర్స్కి. అది టెనెంట్స్కి ఇప్పటివరకు నేను చూడలేదు. నేను కూడా అప్లై చేశాను, ఇప్పటివరకు అయితే నాకు రాలేదు అది. అది కూడా ఎక్కడి వరకు ఇంప్లిమెంట్ అయిందో తెలియదు, కానీ మాకైతే రాలేదు. నేను ఉండేది ఇక్కడ హ్యాబిట్ సైడ్, ఇంకా ఇప్పటివరకు అయితే కాలేదు. ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి ఇవి కనుక ఇప్పుడు వెంటనే ఇంప్లిమెంట్ కాకపోతే ఈ 100 డేస్లో ఈ వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల మీద ఏమైనా ఇంపాక్ట్ పడుతుందని చెప్పుకోవచ్చు అంటారా? ఇంపాక్ట్ ఏం పడదు ఇంపాక్ట్. ఇవన్నీ చేస్తేనే ఆయనకి ఏదైనా సపోర్ట్ వస్తుంది దీనివల్ల అని అట్లేం లేదు. పార్లమెంట్కే ఉంటుంది. ఇదేదో జస్ట్ పబ్లిక్కి స్టార్టింగ్ గవర్నమెంట్ కదా, కొంచెము విశ్వాసం అనేది కలగాలని ఇవన్నీ కొత్తగా స్టార్ట్ చేసిండు, అంతే. ఏం లేదు, ఇదంతా టాక్టిక్ ఇదంతా, అంతే. అంటే ఇప్పుడు ఇచ్చేటువంటి ఏవైతే 3 గ్యారెంటీలు ఉన్నాయి కదా, అంటే కొంచెం వేగంగా చేయడం అనేది పార్లమెంట్ ఎన్నికల వ్యూహంలో భాగంగా అని చెప్పుకోవచ్చా, లేదంటే ఇచ్చినటువంటి హామీలు తీర్చాలన్న ఉద్దేశంతో ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చా? ఇచ్చిన అది మీరు ముందుకెళ్ళేలా చేయాలి. చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం ఎలా ఉండేదని చెప్పుకోవచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎలా ఉందని చెప్పుకోవచ్చు? గవర్నమెంట్ గురించి మాట్లాడితే కేసీఆర్ ఆయననే బెటర్ మా ఉద్దేశంలో అయితే. అవును, ఇంకా రేవంత్ రెడ్డి ఇప్పుడే స్టార్ట్ అయ్యిండు కదా, తెలియదు ఈయన ఇంకా ముంగల ఏం చేయొచ్చో. ఈయన కూడా మంచి చేస్తే చాలా మంచిది, ప్రజలకి మంచిగా చేస్తే. ఇంకా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎంప్లాయ్మెంట్. ముందు ఇవ్వాల్సింది ఎంప్లాయ్మెంట్. ఇక్కడ స్టూడెంట్స్ బయటికి వెళ్ళిపోతున్నారు, మెయిన్ అక్కడ పోయి చచ్చిపోతున్నారు. ఏం లాభము? ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కరెక్ట్ ఇస్తే బయటికి పోయి ఇన్ని ప్రాబ్లమ్స్ పడే అవసరమే ఉండదు. ఒక విధంగా ఈరోజు కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో ఉందంటే దానికి కారణం నిరుద్యోగులని మనం చెప్పుకోవచ్చు. పోనీ ఇప్పటికైనా మరి నిరుద్యోగుల సమస్యలు తీరబోతుందని చెప్పుకోవచ్చు అంటారా? ఇంత తొందరగా అయితే ఏం తీరవు అవి. అది నోటిఫికేషన్స్ కేసీఆర్ ఉన్నప్పటి నుంచి కూడా నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి, అవి ఏవి కావు తొందరగా. ఓకేనా, మీరు గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ పథకాల ద్వారా లబ్ధి పొందిరని చెప్పుకోవచ్చు ఇప్పుడున్న ప్రభుత్వంతో పోల్చి? మెయిన్ అయితే రైతులకి చాలా చేసిండు కేసీఆర్. అవును, రైతు బంధు, అది రుణమాఫీలు, ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, వాటర్ కూడా చాలా వరకు సమస్య తీరిపోయింది. ఇప్పుడు ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మేడిగడ్డ ఇట్లా కుంగిపోవడం అనేది ఇది ఒక ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటారా? దాని గురించి మనం ఏం చెప్పలేము, ఎందుకంటే అది ప్రాజెక్ట్స్, అదంతా సైడ్ మ్యాటర్ అది. సో ఎనీహౌ ఇప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కదన్నా, ఇప్పుడు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పైచేయి ఎవరు ఉండబోతుందని చెప్పుకోవచ్చు? రేవంత్ రెడ్డిదే, కాంగ్రెసే ఉంటుంది. అది మనం చెప్పలేము, అది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. సో ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి, ఎటువంటి క్వాలిటీస్ ఉన్న నాయకుడు ఇక్కడ మనతో ఉంటే భవిష్యత్తు అనేది బాగుంటుందని చెప్పుకోవచ్చు? కేటీఆర్ ఉండాలి. ఆయన ఎంప్లాయ్మెంట్ ఆయన కూడా చాలా డెవలప్ చేసిండు. మన హైటెక్ సిటీలో చాలా కంపెనీస్ ఆయన వల్లనే వచ్చినాయి. ఇప్పుడు రీసెంట్లీ వచ్చిన కంపెనీస్ అన్నీ కేటీఆర్ వల్లనే వచ్చినాయి, ఎవరి వల్ల రాలేదు. కేసీఆర్ కాదు, కేటీఆర్. ఎంప్లాయ్మెంట్ కావాలి, యంగ్ జనరేషన్ ముంగలు ఉండాలంటే కేటీఆర్ లాంటి వాళ్ళు ముంగలు ఉండాలి, అప్పుడు జాబ్స్ అనేటివి తొందరగా వస్తాయి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో డెవలప్మెంట్ అంటే ఏ సెక్టార్ని బాగా డెవలప్ చేస్తే మేబీ మన స్టేట్ కానీ ఇండియా కానీ ముందుకు వెళ్తుంది, అంటే ఎటువంటి డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారు? ఎడ్యుకేషన్ సెక్టర్ డెవలప్ కావాలి ముందు.
గవర్నమెంట్ స్కూల్లో చదవద్దు, ప్రైవేట్ స్కూల్ చదువు కావాలి, గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, కానీ గవర్నమెంట్ దాంట్లో పోయి పనిచేయరు ఎవరు ఎక్కువ. సో ఏమంటారన్నా, ఈ యొక్క ఉచిత పథకాలు మనకి అవసరం అంటారా, లేదంటే ఉద్యోగ అవకాశాలు కల్పించే నాయకుడు మనకు అవసరం అని చెప్పి? ఇది ఏదైతే ఫ్రీ కరెంట్ అవన్నీ అవసరం లేదు మనకి ఫస్ట్ కావాల్సింది ఎడ్యుకేషన్ మంచిగా ఉంటే ఎంప్లాయ్మెంట్ కంపల్సరీ వస్తుంది. మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్కి చేంజ్ చేయాలి ముందు, దాని తర్వాత ఇక డెవలప్మెంట్ ఆటోమేటిక్ వస్తుంది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మంచిగా అయితే, అంతే. ఓకే భయ్య, ఇప్పుడు ఈ యొక్క ఫ్రీ ట్రావెలింగ్ ఏదైతే లేడీస్కి ఉందో దానికి సంబంధించేసి లేడీస్కి ఇస్తున్న వల్ల కూడా ఇప్పుడు టికెట్ కొన్న వాళ్ళు ఏమో నిల్చుని ప్రయాణం చేస్తున్నాం అంటున్నారు. ఇది స్టూడెంట్స్కి చేస్తే బాగుంటుందని కొంతమంది అయితే చెప్తున్నారు. ఏమంటారు? ఇక ఓన్లీ ఫర్ అసలు ఈ ఫ్రీ ట్రావెల్ అనేది తీసేయాలి. అసలు ఫ్రీ ట్రావెల్ అని చూపిస్తున్నారు, కానీ దీనివల్ల లేడీస్ ఎంత కొట్టుకుంటున్నారో అది చూపించారు. అది డిస్ట్రిక్ట్ బస్సెస్లో చూడాలి వాళ్ళది ఎంత ప్రాబ్లం ఉంటుందో. ఇక్కడ లోకల్ బస్సెస్లో కూడా అట్లనే ఉంటుంది. ఫ్రీ బస్సెస్ అన్నాక కూడా కొందరు ఫ్రీగా వెళ్దామని చూడరు, అదే బస్సులో ఇరికి పోతారు. ఏంది అది అవసరం లేదు అది. సో మీ సైడ్ నుంచి మేబీ గవర్నమెంట్కి ఒక రికమెండ్ కానీ ఒక సజెషన్ కానీ ఇవ్వాలంటే 6 గ్యారెంటీల గురించి కానీ లేదంటే ఫ్యూచర్ డెవలప్మెంట్ గురించి మీరు ఏం చెప్తారన్నా? ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం అంటే మేము చెప్పేది ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ కావాలి. అసలు ఈ ఎడ్యుకేషన్ దాంట్లో ఫీజు ఎక్కువైపోయింది. ఈ నర్సరీ నుంచే వీళ్ళకి ల్యాక్స్లో పోతున్నది. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఆయన చదివిపియాలా లేకపోతే ఇంట్లో కూర్చోబెట్టి పనికి పంపించాలా? అసలు ఫస్ట్ ఈ రేట్స్ అనేటివి తక్కువ చేయాలి, అంతే.